హాయ్ హలో అండి. వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు పైథాన్ లైఫ్. డెవాప్స్ సిరీస్లో భాగంగా మనం ఈ వీడియో సెషన్లో డెవాప్స్ వర్సెస్ క్లౌడ్ వర్సెస్ అండ్ ఫుల్ స్టాక్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో విచ్ వన్ ఈస్ ద బెస్ట్ ఫర్ కెరియర్ అండి? ఎస్, లెట్ us start our video session. So once again, welcome to Python Life. So first we need to discuss about DevOps అండి. సో మనకి DevOps అనేది ఏంటంటే ఈ కల్చర్ అండి. డెవాప్స్ ఈజ్ ఏ కల్చర్ ఆర్ మెథడాలజీ ఆర్ బెస్ట్ ప్రాక్టీసెస్గా కాల్ చేస్తామండి. ఒక అప్లికేషన్ ప్రాజెక్ట్ని చాలా క్విక్గా మార్కెట్లోకి తీసుకురావడానికి యూజ్ చేసే మెథడాలజీ మనకి ఏంటంటే డెవాప్స్గా కాల్ చేస్తామండి. సో డెవాప్స్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ డెవలప్మెంట్ టీమ్ అండ్ ఆపరేషన్స్గా కాల్. సో డెవాప్స్ కెరియర్ మనం సెలెక్ట్ చేసుకోవాలంటే సో మనకి ఏ విధంగా ఉంటుందంటే వర్క్ ఇక్కడ లైక్ సో డెవాప్స్ ఇంజనీర్ రోల్ మనకి ఏంటంటే డెవలప్మెంట్ టీమ్కి యాజ్ వెల్ యాజ్ ఆపరేషనల్ టీమ్కి వచ్చేసి మనకి సపోర్టింగ్ అనేది ప్రొవైడ్ చేయాలండి. సపోర్టింగ్ వచ్చేసి మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. జస్ట్ పిల్లర్ ఆఫ్ వన్ ప్రాజెక్ట్ అండి. సో పిల్లర్ ఆఫ్ ప్రాజెక్ట్ కాల్ చేస్తాం డెవాప్స్. ఎస్, సో ఆటోమేషన్ పర్ఫామ్ చేస్తామండి. యాజ్ వెల్ యాజ్ సిఐసిడి పైప్ లైన్ రిటర్న్ చేయాల్సి వస్తుందండి. కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ అండ్ కంటిన్యూస్ డెలివరీ టూల్గా కాల్ చేస్తాం. సో డిప్లాయ్మెంట్ చేయాల్సి వస్తుంది మనం. యాజ్ వెల్ యాజ్ వన్స్ మనం అప్లికేషన్ సర్వర్ డిప్లాయ్మెంట్ చేశాక వీ నీడ్ టు పర్ఫామ్ ద మానిటరింగ్ అండ్ క్లౌడ్ రిసోర్స్ మనం కాన్ఫిగర్ చేయాల్సి వస్తుంది. సో మనకి ఎలాంటి స్కిల్స్ మనకి లర్న్ చేయాల్సి ఉంటాయి యాజ్ అ డెవాప్స్ మనం పర్ఫామ్ చేయాలంటే సో first we have to focus on Linux అండి. as well as Linux తో పాటు we need to focus on networking fundamentals అండి. networking fundamentals. So as well as version control system. సో లైక్ గిట్ అండ్ గిటబ్ గురించి మనం ఫోకస్ చేయాల్సి వస్తుందండి. సిఐసిడి మెథడాలజీస్ లైక్ జెన్కిన్స్ ఆర్ ఎల్స్ గిటబ్ యాక్సెస్ పైన మనం ఫోకస్ చేయాల్సి వస్తుందండి. ప్రెసెంట్ మార్కెట్లో some of the organization they are asking about GitHub Access also. And next one is Docker and Kubernetes. By using Docker ద్వారా ఇమేజెస్ ని క్రియేట్ చేస్తాం అండ్ Kubernetes మనం మైక్రో సర్వీసెస్ ని పర్ఫామ్ చేస్తామండి. ఆమెల్ స్క్రిప్టింగ్ రిటర్న్ చేయాల్సి వస్తుంది ఇక్కడ. అండ్ క్లౌడ్ పైన మనం ఫోకస్ చేయాల్సి వస్తుందండి. ఫర్ ఎనీ క్లౌడ్, అది ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ కావచ్చు, అజూర్ క్లౌడ్ కావచ్చు. సో కాన్ఫిగరేషన్, సో మన ప్రాజెక్ట్ కావాల్సిన సెటప్ మనం ఇక్కడ క్రియేట్ చేయాల్సి వస్తుంది. ఐదర్ టెరాఫార్మ్ కావచ్చు ఆర్ఎల్స్ అండ్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ కావచ్చు అండి. సో ఇక్కడ మనకి ఎటువంటి ప్రోగ్రామింగ్ స్కిల్స్ అనేది రిక్వైర్డ్ లేదండి. సో ఎక్కడ అంటే మనం డెవాప్స్ని యాజ్ ఎ కెరీర్గా మనం చూస్ చేసుకుంటే ఎటువంటి ప్రోగ్రామింగ్ స్కిల్స్ అనేది రిక్వైర్డ్ లేదు. సో బట్ వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ లైక్ ఆటోమేషన్ క్రియేట్ చేయడం, లైక్ స్క్రిప్టింగ్ రాయడం గురించి మనకి ఫోకస్ అవ్వాలి. లైక్ లాజికల్ థింకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచెస్ మనకి తెలిసి ఉండాలండి. సో మనకి డెవాప్స్ని కెరీర్ మనం సెలెక్ట్ చేసుకుంటే సో హై శాలరీ అనేది మనకి హై ప్యాకేజ్ మనం గెట్ చేయొచ్చు అండి. హై ప్యాకేజ్ మనం గెట్ చేయొచ్చు. సో నెక్స్ట్ థింగ్ ఈస్ క్లౌడ్ గురించి డిస్కస్ చేద్దాం. సో క్లౌడ్ అంటే మనకి ఏంటంటే సో ఏదో మనం డెవలప్ చేస్తున్నాము ఆన్ ప్రెమిసెస్లో ఉన్న డేటాని క్లౌడ్కి మైగ్రేట్ చేస్తామండి. లైక్ డిజైన్ చేయడం, ఇక్కడ బిల్డ్ చేయడం అండ్ మేనేజింగ్ ద అప్లికేషన్ ఫర్ ఎనీ క్లౌడ్ లైక్ అమెజాన్ క్లౌడ్ కావచ్చు, అజూర్ క్లౌడ్ కావచ్చు, అదే GCP క్లౌడ్. సో ఇవే కాకుండా మనకి నెంబర్ ఆఫ్ క్లౌడ్ ప్రొవైడర్స్ మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. సో రిక్వైర్డ్ స్కిల్స్ మనకి ఏం నీడ్ అవుతాయంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ ఇక్కడ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ గురించి డిస్కస్ చేస్తున్నాను. క్లౌడ్ రిసోర్స్ మనకి ఇక్కడ లైక్ ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్ గురించి, ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్, ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్. సో నెట్వర్కింగ్ కాన్సెప్ట్ లైక్ VPC, IAM సర్వీస్ లైక్ సెక్యూరిటీ పర్మిషన్స్, సో S3 సర్వీస్ లైక్ స్టోరేజ్, లాంబ్డా ఫంక్షన్, సర్వర్లెస్ కంప్యూటింగ్ సర్వీస్. సో నెక్స్ట్ వన్ RDS సర్వీస్. సో దీస్ కైండ్ ఆఫ్ సర్వీసెస్ వీటితో పాటు నెట్వర్కింగ్ సెక్యూరిటీ మనం ఏ విధంగా ప్రొవైడ్ చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సో దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్ పైన మనం ఫోకస్ చేయాల్సి వస్తుంది. సో యాజ్ ఎ క్లౌడ్ ఇంజనీర్, ప్రజెంట్ మనకి మార్కెట్లో అన్ని ఆర్గనైజేషన్స్ అన్ని కూడా మనకి క్లౌడ్ అనేది మైగ్రేట్ అవుతున్నాయి. సో నెక్స్ట్ థింగ్ ఈస్ ఫుల్ స్టాక్ డెవలపర్ అండి. ఫుల్ స్టాక్ డెవలపర్ అంటే మనకి ఫోకస్ చేయాల్సి వస్తుంది. సో బ్యాక్ ఎండ్, ఫ్రంట్ ఎండ్ యాజ్ వెల్ యాజ్
సో డేటాబేస్ గురించి టోటల్ అండి, టోటల్ ఒక అప్లికేషన్ మనకు డెవలప్ చేయాలంటే సో ఫ్రంట్ ఎండ్ రిక్వైర్డ్ అవుతుంది, బ్యాక్ ఎండ్ రిక్వైర్డ్ అవుతుంది, డేటాబేస్ మనకి రిక్వైర్డ్ అవుతుంది. లెటెస్ట్ టేక్ వన్ కార్ అండి, లెటెస్ట్ టేక్ వన్ కార్. సో కార్ మనకి అయితే వ్యూ అండ్ కనిపిస్తుందో అవుట్ సైడ్, సో అది మనకి ఫ్రంట్ ఎండ్ అండి. సో బ్యాక్ ఎండ్ మనకి ఏంటి లైక్ కార్ ఇంజిన్ ఇవన్నీ కూడా. సో మనకి కార్ ఎలా రన్ అవుతుందంటే ఫ్యూయల్ పైన, అది మనకి ఏంటంటే డేటాబేస్ అండి, డేటాబేస్. సో ఒక కార్ మనకి బయటకి రిలీజ్ చేయాలంటే సో దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ మొత్తం సెటప్ చేస్తాం. హియర్ ఆల్సో సేమ్ థింగ్, ఒక అప్లికేషన్ మనకి మార్కెట్లోకి రిలీజ్ చేయాలంటే సో వీ నీడ్ ఏ ఫ్రంట్ ఎండ్, వీ నీడ్ ఏ బ్యాక్ ఎండ్, వీ నీడ్ ఏ డేటాబేస్ అండి. సో ఫ్రంట్ ఎండ్ మనకి ఎలాంటి టెక్నాలజీస్ యూజ్ చేస్తారంటే లైక్ హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్, రియాక్ట్ జేఎస్ కావచ్చు, ఆర్ఎల్స్ యాంగులర్ కావచ్చండి. సో ఇవన్నీ యూజ్ చేసి మనకి ఫ్రంట్ ఎండ్ డెవలప్ చేస్తారండి. బ్యాక్ ఎండ్ వచ్చేసి ఫర్ ఎనీ ఆఫ్ ది ప్రోగ్రామింగ్ అండి, లైక్ జావా కావచ్చు, పైథాన్ కావచ్చు, .NET కావచ్చు, ఆర్ అదర్ సమ్ అదర్ ఎనీ ప్రోగ్రామింగ్ అండి, ఎనీ ప్రోగ్రామింగ్. సో ఇవి మనకి రిక్వైర్డ్ స్కిల్స్ అండి. అలాగే వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ సో డేటాబేస్ ఆల్సో అండి. మన జనరల్ యూజ్ చేసే డేటాబేస్ వచ్చేసి MySQL డేటాబేస్ అండి. సో ఫుల్ పేజ్ ఇక్కడ ప్రోగ్రామింగ్ అనే స్కిల్స్ మనకి రిక్వైర్డ్ అవుతుందండి, ఫుల్ స్టాక్ డెవలపర్ అవ్వాలి అంటే, ఫుల్ స్టాక్ డెవలపర్ అవ్వాలంటే సో దీస్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ మనకి రిక్వైర్డ్ అవుతుందండి. బట్ మనం డెవాప్స్ని కెరీర్గా సెలెక్ట్ చేసుకోవాలంటే ఎటువంటి ప్రోగ్రామింగ్ స్కిల్స్ మనకి రిక్వైర్డ్ లేదండి. బట్ వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ లినిక్స్ నెట్వర్కింగ్ ఫండమెంటల్స్ యాజ్ వెల్ యాజ్ సో లాజికల్ థింకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచెస్ ఉండాలండి. సో మనం డెవాప్స్ని కెరీర్గా అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అండి. సో మన పైథాన్ లైఫ్లో వచ్చేసి డెవ్ సెకాప్స్ విత్ AWS న్యూ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నామండి. దట్ ఈస్ December 26 మనకి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. టోటల్ అవర్ డ్యూరేషన్ ఈస్ 2 months లైవ్ ట్రైనింగ్ అండి. ద ఫీ స్ట్రక్చర్ అబ్జర్వ్ చేయొచ్చు. బ్యాచ్ టైమింగ్ వచ్చేసి మనకి మండే నుంచి సాటర్డే వరకు 7 PM to 9 PM. అండ్ అవర్ కోర్స్ సిలబస్ ఈస్ క్లౌడ్ ఇంట్రడక్షన్, డెవాప్స్ ఇంట్రడక్షన్, లినక్స్ ఇంట్రడక్షన్, గిట్ దట్ మీన్స్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్, గిటప్ అండ్ మావిన్, జెన్కిన్స్, డాకర్, క్యూబర్నెటీస్, Ansible, observability tools that means సో మానిటరింగ్ టూల్స్ అండి, ప్రొమిథియస్ అండ్ గ్రాఫానా. వీటితో పాటు వీఆర్ డిస్కసింగ్ అబౌట్ AWS క్లౌడ్ గురించి డిస్కస్ చేస్తాం. దట్ ఈస్ EC2 సర్వీస్, S3 సర్వీస్, VP సర్వీస్, క్లౌడ్ వాచ్, లాంబ్డా ఫంక్షన్, ఎలాస్టిక్ బీన్స్టాక్, సెక్యూరిటీ గ్రూప్, IAM సర్వీస్, సో అమెజాన్ EK సర్వీస్ అండ్ నెక్సస్, హెల్మ్ చార్ట్, టెరాఫార్మ్, ఓర్గో సిరీస్, ప్లంక్, గిటబ్ యాక్షన్స్. సో ఆఫ్టర్ డెవాప్స్ మనకి ఏంటంటే డెవ్ టూల్స్ గా కాల్ చేస్తామండి, డెవ్. సో దట్ ఈస్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ సోనార్ క్యూబ్, సో OWASP టూల్, సో ట్రివి, సో చెకోవి టూల్, ELK స్టాక్ మానిటరింగ్ గురించి డిస్కస్ చేస్తామండి. అండ్ వీళ్ళతో పాటు సమ్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ని పర్ఫామ్ చేస్తాం. వీఆర్ డిప్లాయింగ్ వన్ కామర్స్ అప్లికేషన్ ఎండ్ టు ఎండ్ పర్ఫామ్ చేస్తామండి. అండ్ AWS ఈక్లే కస్టర్ ద్వారా సెటప్ చేస్తాం. సో CICD డెవ్ ప్రాజెక్ట్, సో ఎండ్ టు ఎండ్ పైప్ లైన్ యూజింగ్ సో మెనీ టూల్స్ యూజ్ చేసి పైప్ లైన్ మనం ఏ విధంగా ఇంటిగ్రేట్ చేయాలి, సో రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్ మన పైప్ లైన్ ఏ విధంగా రాయాల్సి వస్తుంది, సో వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పైప్ లైన్స్ అనేది ఇక్కడ మనం డిస్కస్ చేస్తూ ప్రాజెక్ట్స్ అనేది పర్ఫామ్ చేస్తామండి. సో ఎండ్ టు ఎండ్ డిప్లాయ్మెంట్ ఫర్ అప్లికేషన్ జెన్కిన్స్, టామ్క్యాట్, Ansible, సో ఆటోమేషన్. So end-to-end deployment applications by using Docker, Jenkins, Apache Tomcat, using Ansible to deploy and integrate with AWS CloudWatch and finding the application logs and applications logs. We are deploying applications with Kubernetes, Argo CD, and Docker. And so we are deploying Amazon application by using Terraform, Jenkins, Docker, and Kubernetes. Sorry, SonarQube. ఇలా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అనేది పర్ఫామ్ చేస్తామండి.